హలో ఫ్రెండ్స్, నమస్తే. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త నిబంధనలు. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ను మరింత పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతుంది. ఏప్రిల్ 1, 2025 నాటికి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఆర్టీజీఎస్ సిస్టమ్ను ఉపయోగించే అన్ని బ్యాంకులు ఈ కొత్త నిబంధనలు ఫాలో కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ను మరింత పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సరికొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తుంది. అన్ని బ్యాంకులు ఈ కొత్త నిబంధనలు ఫాలో కావాల్సి ఉంటుంది. నిధుల బదిలీలో పొరపాట్లు నివారించడానికి, మోసాలను అరికట్టడం కోసం లబ్ధిదారుల ఖాతా పేరును ధృవీకరించే సదుపాయాన్ని తీసుకురాబోతున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త సదుపాయం ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి లబ్ధిదారుల పేరును తెలుసుకునే వీలు కలుగుతుంది. చెల్లింపుదారు నమోదు చేసిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఆధారంగా లబ్ధిదారుని బ్యాంక్ సిబిఎస్ నుంచి ఖాతాదారుడు పేరు బదిలీ చేసే వ్యక్తికి ఈ పేరు కనిపిస్తుంది. ఆ పేరు సరైనదేనని ధృవీకరించుకున్న తర్వాత చెల్లింపుదారుడు ట్రాన్సాక్షన్ను పూర్తి చేయొచ్చు. ఒకవేళ లబ్ధిదారుడు పేరు కనిపించకపోతే ట్రాన్సాక్షన్ చేయాలా వద్దనే దానికి చెల్లింపుదారుడి ఇష్టం. ఎలాంటి ఛార్జీలు లేకుండానే కస్టమర్లకు ఈ సేవను అందిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకుని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఈ సదుపాయానికి సంబంధించిన ఎలాంటి డేటాను నిల్వ చేయదు. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత సురక్షితమైన, వినియోగదారుడికి స్నేహపూర్వకంగా మార్చడానికి ఆర్బీఐ ముఖ్యమైన చొరవ తీసుకుంటుంది. ఇది ఫండ్ ట్రాన్స్ఫర్లో తప్పులను తగ్గించడమే కాకుండా కస్టమర్ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ సంబంధిత వివాదాలు తలెత్తినప్పుడు చెల్లింపుదారు బ్యాంకు, లబ్ధిదారుడు బ్యాంకు వివాదాన్ని ప్రత్యేక లుకప్ రిఫరెన్స్ నెంబర్, సంబంధిత లాగిన్లను ఉపయోగించి పరిష్కరిస్తారని కూడా ఆర్బీఐ తెలిపింది. కాబట్టి ఏప్రిల్ 1, 2025 నుంచి నెఫ్ట్ ట్రాన్స్ఫర్ విషయంలో రూల్స్ రాబోతున్నాయి.